విద్యా వెలుగు కార్యక్రమ వీక్షకులకు అందరికీ నమస్కారములు. ఈరోజు నారాయణపురం గ్రామంలోని చేతి వృత్తుల్లో భాగంగా వెంకటేశ్వరరావు గారు తాను పనినే దైవంగా నమ్ముకొని వెదురు బుట్టలు అల్లుతూ ఉన్నారు. ఈ యొక్క బుట్టలతోనే తన జీవనోపాధిని అనేక దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. అయితే తన కష్టాన్ని మా పాఠశాల విద్యార్థులు కొన్ని ప్రశ్నల రూపంలో సంధించడం జరిగింది. ఆయన పని గురించి ఆ విద్యార్థులకు మాటల్లో ఉందామా? మరి విద్యా వెలుగు వీక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక వృత్తి గురించి తెలుసుకుందాం. మీ పేరేంటండి? రాగిరి అంటే రాగిరి అంటే ఇంటి పేరు రాగిరి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ వృత్తి మీరు? చిన్నప్పటి నుంచి చిన్న చూసా. ఈ వృత్తి గురించి మీ ఫ్యామిలీని పోషిస్తున్నారు. వ్యవసాయం ఏమైనా ఉందా మీకు? అదే ఇంకేమన్నా ఉందా మీకు? ఇదేనా? రోజుకి ఎంత సంపాదిస్తారు? రోజు అంటే ఇప్పుడు 20 రోజులు పని లేదండి. మనం ఇవన్నీ లేకపోతే ఈ బొంగు మీకు ఎక్కడ దొరుకుతుంది? చీల్చుకొని చదువుకున్నారా ఏమన్నా? చిన్నప్పటి నుంచి ఇదే వృత్తి? వీళ్ళు వరుసగా కింద కింద తినడు మాకులు అదే ఇస్తానంటే రైతు. పిల్లలు పడి చదివించారు. ఈ వృత్తి మీద పిల్లలు చదివించారు. అమ్మాయి 10 అమ్మాయి చెప్పినట్టు కొడుకు ఇద్దరు ఆడేది వాళ్ళు కొడుకు వాళ్ళని. వాళ్ళు ఏమైనా చదువుకున్నారా? ఏం చదువుకున్నారు? 18 పాస్ అయింది. అబ్బాయి డిగ్రీ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ అబ్బాయి? నెత్తికి మీద బ్యాటరీ వెళ్తున్నారు. కేసీఆర్ 8 ఏళ్ళు పెట్టారు. 8 ఏళ్ళు 2 ఏళ్ళు కూడా తండ కేసీఆర్ పర్మనెంట్ అయితే అన్నారు. ఫస్ట్లో టీచర్ చెప్పారు. 6 ఏళ్ళు వస్తాడు. ఈ మధ్య ప్రాజెక్ట్ దిగింది. దాంట్లో రసకారణ పూలు రాజకీయ అది దీనిగా పార్టీ ప్రభుత్వం కూడా రాదు. ఇంకో కొడుకు ఏమైనా చదువుకున్నారా? ఒకనే కొడుకు ఒక అమ్మాయి. ఒక అమ్మాయి ఏమైనా చదువుకుందా? అమ్మాయి కూడా చదివించి పెళ్లి చేశారు. అమ్మాయి కదా అబ్బాయి ఢిల్లీ అసలు అక్కడ సీట్ వచ్చింది మీద చదువుతున్నారు. ఇప్పుడు 2 రోజులు పక్కన ఉంటాయి. చెన్నై చెన్నైలు ఢిల్లీ అవసరం ఒక అబ్బాయి సూర్యకాలం వెళ్తున్నారు మనోరాళ్ళ. మాకు ఈ వృత్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. విద్యా వెలుగు ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున రాగిరి వెంకటేశ్వరరావు గారికి ఒక 500 డొనేషన్. నారాయణపురం గ్రామంలో వెదురు బుట్టలల్లే వెంకటేశ్వర గారి యొక్క వృత్తి గురించి పరిచయం చేయడం జరిగింది. ప్రపంచంలో ప్రతి వృత్తి కూడా ఎంతో ప్రాముఖ్యమైంది. విద్యార్థులందరూ కూడా ప్రతి వృత్తి పట్ల గౌరవం కూడా కలిగి ఉండాలని చెప్పి సందేశం ఇవ్వడం కోసం మీకు తెలియజేయడం జరిగింది. చైనా దేశంలో ఒక రకమైన వెదురు ఉండేది. ఒక రైతు ఆ వెదురు విత్తనాలు విత్తాడు తన పొలంలో. మొదటి సంవత్సరం ఒక్క మొలకు కూడా రాలేదు. ఊరి వారందరూ కూడా ఏంటి నీ దిగుబడి, ఏంటి నీ పంట అని అడిగినా కానీ అతడు మౌనంగా రెండో సంవత్సరం కూడా చక్కగా నీళ్లు పెట్టాడు, ఎరువేస్తూ ఉన్నాడు. అయినా ఒక్క మొలక రాలేదు. ఇలా 3వ సంవత్సరము, 4వ సంవత్సరము, 5వ సంవత్సరం అయిపోయిన తర్వాత
తను విత్తనం ఉంటే ఆ వెదురు విత్తనాలు రోజుకి 3 అడుగులు చొప్పున 15 రోజుల్లో 45 అడుగులు గొప్పగా ఎదగడం జరిగింది. ఇతర రైతుల కంటే తనకి గొప్ప దిగుబడి, గొప్ప లాభం రావడం జరిగింది. అయితే ఒకప్పుడు దూషించిన వారే షబాష్ అంటూ మెచ్చుకోవడం జరిగింది, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. అయితే 5 సంవత్సరాలు ఆ యొక్క వెదురు కనుక చూస్తే లోపల బలమైన వేర్లు పాతుకుపోయి 5 సంవత్సరాల తర్వాత పైకి ఎదగటం జరిగింది. సో జీవితంలో విద్యార్థులందరూ కూడా ఎప్పుడైతే పునాది సామర్థ్యాల మీద గొప్ప పట్టు కలిగి ఉంటారో వారి జీవితంలో ఉన్నత శిఖరాలు ఎదుగుతూ ఉంటారు. 6 నెలలు కనుక ఎవరికి కనపడకుండా కాంపిటీషన్ ఎగ్జామ్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు గొప్ప ప్రయోజనం చూస్తూ ఉంటారు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు కనుక ఎవరైతే కష్టపడతారో వారు 50 సంవత్సరాలు సంతోషంగా జీవిస్తారని చెప్పడానికి ఈ యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్. సో కాబట్టి విద్యా వెలుగు సొసైటీ తరఫున ప్రతి వృత్తిని కూడా పరిచయం చేయడానికి మేము ఆశపడుతూ ఉన్నాము. వీక్షించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు.